హలో ఆల్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటి, సింపుల్ గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి. అయితే మనకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుందండి. ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఫేస్బుక్ మనకు కంప్లీట్ గా మన డివైడ్ చేసే త్రీ ఆప్షన్ గా డివైడ్ అవుతుంది. ఒకటి ఫేస్బుక్ ప్రొఫైల్. ఇది ప్రొఫైల్ అండి. కంప్లీట్ గా ప్రొఫైల్ అంటే మీకున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా ప్రొఫైల్ వస్తుంది. నెక్స్ట్ గ్రూప్స్ ఉంటాయి. ఇది గ్రూప్స్. నెక్స్ట్ వచ్చి మీకు వచ్చేది ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అన్నట్టు. ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అంటే మన బ్రాండింగ్ ని ప్రమోట్ చేసేది ఫేస్బుక్ బిజినెస్ పేజ్. మీకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది, ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, అండ్ మీకు ఫేస్బుక్ పేజ్ ఉంటుంది. గ్రూప్ అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎలాంటి ఫేస్బుక్ పేజ్ అయినా మనకి ఇన్స్టాగ్రామ్ కనెక్టే ఉంటుందండి. అనేది మన కంటెంట్ పోస్ట్ చేయడానికి. ఎప్పుడైతే మనం కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు కంటెంట్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఎక్కడైతే కంటెంట్ మీకు ఉందో ఆ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నేను చూడండి, ఒక వీడియో కొత్త అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ ఈ వీడియో ఉంది, ఇక్కడ ఈ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నా. దీనికి కామన్ పాయింట్ వచ్చి ఏంటంటే ఫేస్బుక్ బిజినెస్ షూట్ ఏమంటారు, ఫేస్బుక్ బిజినెస్ షూట్. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ నేను క్లాస్ వీడియో చేసి పెట్టండి, వెళ్ళి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేజ్ క్రియేట్ చేశాక ఏ విధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయొచ్చు, దానికోసం ఉన్నది ఫేస్బుక్ బిజినెస్ షూట్. ఇక్కడ మనం ఏ రీల్ అయితే పోస్ట్ చేస్తున్నామో క్రియేట్ రీల్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్లిక్ చేయాల్సింది క్రియేట్ ఏ రీల్. రీల్ క్లిక్ చేసిన తర్వాత ఇది డెస్క్టాప్ లో అండ్ మొబైల్లో రెండింటిలో పాసిబుల్ ఉందండి. సో నేను ఓన్లీ డెస్క్టాప్ లో చేయగలుగుతా అంటే, లేదంటే మనం మొబైల్లో వేసుకోవచ్చు, డెస్క్టాప్ లో వేసుకోవచ్చు. ఈ క్రియేట్ రీల్ క్లిక్ చేసిన తర్వాత మనకు రీల్ ఆప్షన్ అనేది విజిబుల్ అవుతుంది కంప్లీట్ గా. సో అప్పుడు మనము ఈ రీల్ అయితే ఏదైతే మనం పోస్ట్ చేస్తున్నామో, ఏదైతే మనం రీల్ పోస్ట్ చేస్తున్నామో, ఇలాంటి మనము స్టోరీ పోస్ట్ చేస్తున్నామో అన్ని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటాయండి. మనం ఏదైతే ఇక్కడ మనము క్లిక్ చేసుకున్నామో అక్కడ మనకు ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇలా మనకు ఆప్షన్ అనేది కంప్లీట్ గా మనకు ఓపెన్ అయిపోతుంది. ఇది కంప్లీట్ గా పోస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు చూడండి, పోస్ట్ లో మీకు ఏముంది, ఎటైనా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ప్రతి ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవుతుంది. సో అక్కడ ఒక డౌట్ ఉంటుంది, సార్ నాకు రెండు ఫేస్బుక్ పేజ్ ఒకే ఇన్స్టాగ్రామ్ ఉంది, రెండు ఫేస్బుక్ పేజ్ లో ఒకే ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవచ్చా? పాసిబిలిటీ లేదు. ఒక ఫేస్బుక్ పేజ్ దేని కనెక్ట్ చేసుకోవాలి, ఒకే ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఇన్స్టాగ్రామ్ వీడియో రీచ్ పెరగాలంటే దాన్ని క్రాస్ పోస్టింగ్ అనేది రికమెండ్ చేసేది ఫేస్బుక్ మాత్రమే. మొబైల్లో మీరు చేసే ప్రతి వీడియో రీల్స్ ఫేస్బుక్ నుంచి మీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ రికమెండ్ అయ్యి ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఫేస్బుక్ లో మీకు రికమెండ్ అవుతాయి అన్నట్టు. దానికోసమే ఈ వీడియో ఉంటుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసి మన హోమ్ పేజ్కి వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రీల్ క్లిక్ చేస్తున్నాము. రీల్ అంటే ఈ ఆప్షన్. రీల్ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఆప్షన్ అంతా మారిపోయింది. ఇక్కడ ఫొటోస్ తీసుకో, రీల్లో ఓన్లీ మాత్రం మనకు వీడియో తీసుకుంటది. అదే మన పోస్ట్ లో వీడియో తీసుకుంటది అంటే రీల్స్ తీసుకుంటది అన్నట్టు. ఇప్పుడు మనం పోస్ట్ చేసుకున్న తర్వాత యాడ్ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు వీడియో అనుకుంటున్నామో ఆ వీడియో ఎక్కడైతే మనకు అప్లోడ్ చేయాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన వీడియో కనుక పబ్లిష్ అయినప్పుడు ఇది కంప్లీట్ గా ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసేటప్పుడు కాపరేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, వీడియో కాపరేట్ అంటే మీకు కాపరేట్ అని వస్తుంది. ఎక్కడ తెలుసుకోవచ్చు, ఇక్కడ మనకు ఫుటర్ లో మనకు చెకింగ్ ఫర్ కాపరేట్ కంటెంట్. మీకు కాపరేట్ కంటెంట్ కనుక ఉంటే మీకు అకౌంట్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలాంటి కాపరేట్ కంటెంట్ యూజ్ చేయదు, అంటే మ్యూజిక్ మ్యూట్ మ్యూట్ అవ్వడము, అంటే కాపరేట్ మ్యూజిక్ అనేది ఇది అలో చేయదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం పోస్ట్ చేసేటప్పుడు మనము ఎలాంటి కాపరేట్ కంటెంట్ లేకుండా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, యువర్ రీల్ విల్ బి సేఫ్ టు పబ్లిష్. తర్వాత కిందికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కొలాబరేట్ చేసుకోవచ్చు. కొలాబరేషన్ ఏంది, ఒక ఫేస్బుక్ ఇంకొక ఫేస్బుక్ మాత్రమే కొలాబరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫేస్బుక్ మాత్రమే కొలాబరేషన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వేరే ఫేస్బుక్ కూడా మీరు కొలాబరేషన్ చేసుకోవచ్చు. దానికోసమే ఇక్కడ చూసుకోవచ్చు.
మీరు ఏ పేజ్ అయితే సెర్చ్ చేస్తారో అదే ఇక్కడ మీకు వస్తుంది. ఒకవేళ స్పేస్ పెట్టినప్పుడు రాలేదనుకోండి, వితౌట్ స్పేస్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మీకు కింద పేజ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. అంటే ఏంటంటే మనం ఎన్ని ఫేస్బుక్ క్లోజ్ చేసుకోవచ్చు, 2 ఫేస్బుక్లకు పోస్ట్ చేసుకోవచ్చు, కానీ మల్టిపుల్ ఫేస్బుక్లకి కనెక్ట్ ఉండదు. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, మన వీడియో చెక్ చేసేటప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎట్ ఏ టైం 2 ఫేస్బుక్ మనకు కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్లిక్ చేశాక మనం నెక్స్ట్ ఫైనల్ గా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఎర్న్ ఫ్రమ్ స్టార్స్ ఆన్ ఫేస్బుక్ రీల్ అంటే ఏంటి? మీకు స్టార్స్ వచ్చిన కొద్దీ మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి? ఫేస్బుక్ నుంచి. అండ్ స్టోరీ ఎనేబుల్ చేసినప్పుడు ఈ స్టోరీ మాత్రం మీకు ఫేస్బుక్ లో మాత్రం అవపడుతుంది. సో ఇన్స్టాగ్రామ్ అవపడదు, అంటే ఇన్స్టాగ్రామ్ కి మాన్యువల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదే కంటెంట్ మనం గ్రూప్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి గ్రూప్లకి? మన ఓన్ గ్రూప్స్ కి మనం షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 70,000 గ్రూప్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైం మనము 3 గ్రూప్స్ కు షేర్ చేసుకోవచ్చు. సార్ దీని వల్ల బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ ఎంతమంది గ్రూప్ మెంబర్స్ ఉన్నారో ఈ వీడియో గ్రూప్ మెంబర్స్ కి రీచ్ అవుతుంది. సో అది మనకు చాలా యూజ్ అవుతున్నట్టు. అలాగే ప్లేలిస్ట్, మనం ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తున్నామో ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనేం అప్లోడ్ చేస్తున్నా? డిజిటల్ రాకేష్ ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నాడు? డిజిటల్ మార్కెటింగ్ వీడియో ట్యూటోరియల్. అట్లా ఒక్క ప్లేలిస్ట్ మాత్రమే ఉంటుంది. సార్ ప్లేలిస్ట్ అంటే ఏంటి? అంటే ఒక్క కీవర్డ్ ని మాత్రమే మనం మార్కెట్ చేయకుండా మల్టిపుల్ కీవర్డ్స్ యూజ్ చేసేదే ప్లేలిస్ట్ ఆప్షన్. మీరు పోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కనెక్టింగ్ రీలే వీడియో ఆప్షన్, మీరు వీడియో కనెక్ట్ చేసుకోవచ్చు రీల్ వీడియో అనేది. ఇట్లా సెవెరల్ ఆప్షన్ ఉంటాయి. మనకున్న ఆప్షన్ ఒకటి ఏంటంటే, పర్ఫెక్ట్ గా ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవాలి, అండ్ పర్ఫెక్ట్ గా 3 గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ పర్ఫెక్ట్ గా స్టోరీ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలంటే మీకు ఫేస్బుక్ పేజ్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇలాంటి గ్రూప్స్ ఆ గ్రూప్ లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీరు ఆ గ్రూప్ మెంబర్ అయితే మీరు ఎలాంటి కంటెంట్ మనము పోస్ట్ చేసుకోవచ్చు. దీనిలో 57 మెంబర్స్ ఉన్నారు. సో అట్లా మనం గ్రూప్ క్రియేట్ చేసుకొని మనము పోస్ట్ చేసుకోవాలి. గ్రూప్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఎట్ ఏ టైం కంటెంట్ ని మనం మల్టిపుల్ మార్కెట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం క్లిక్ ఫర్ షేర్, మనం షేర్ క్లిక్ చేసిన వెంటనే ఎట్ ఏ టైం మనకు ఫేస్బుక్ వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ వెళ్తుంది, అండ్ ఫేస్బుక్ గ్రూప్స్కి వెళ్తాయి. సో ఇక్కడ వచ్చాక మీకు మొత్తం డిఫరెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ మీకు వస్తాయి అన్నట్టు ఈ విధంగా. సో ప్రతి ఆప్షన్ మనకు ఇక్కడ చూసుకోవచ్చు. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ కంటే మనకు అప్లోడ్ అయింది, ఏ విధంగా మనకు అప్లోడ్ అయింది అది మొత్తం మన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఆ కంటెంట్ ఇక్కడ పోస్ట్ అవుతుంది, మనం చెక్ చేసుకోవచ్చు. చూసినట్టయితే ఏ రీల్ అయితే మనం పోస్ట్ చేసామో ఆ రీల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇవన్నీ మనకు మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నట్టు. సో కంటెంట్ మనం పోస్ట్ చేయక కొంచెం టైం పడుతుంది, ఆ రీల్ ఇక్కడ పోస్ట్ చేయక మనకి తెలుస్తుంది అన్నట్టు. సో మనం ఎలాంటి కంటెంట్ హ్యాపీగా పోస్ట్ చేసుకొని మనము మన బిజినెస్ ని ఎట్ టైం ఫేస్బుక్ లో మనం ఇన్స్టాగ్రామ్ లో మనము ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే కంటెంట్ వచ్చే దాని పేరు ఏంటి? ఫేస్బుక్ బిజినెస్ సూట్. యూఆర్ఎల్ వచ్చి facebook.com/latest/post. మీరు సింపుల్ గా ఇది తీసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఈ యూఆర్ఎల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు. మనం ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ చేశాక మీకు ఎలా కనెక్ట్ చేయాలో మీకు డౌట్ ఉంటే నాకు పింక్ చేయండి, నేను కంపల్సరీ మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. సో ఈ విధంగా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీగా మీరు ఎలాంటి కంటెంట్ అయినా మీరు ఎట్ ఏ టైం పోస్ట్ చేసుకోవచ్చు. దీనికి మనకు టైం సేఫ్టీ ఉంటుంది, అండ్ పోస్టింగ్ కంటెంట్ ఇక్కడ పర్ఫెక్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు స్టోరీ కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు అప్డేట్ అయిపోతుంది. మన ఫోటోతో పాటు మన స్టోరీ అనేది ఇక్కడ మనకు అప్డేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎలాంటి కంటెంట్ అయినా ఒకేసారి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయొచ్చు. మీకు డౌట్స్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా క్వశ్చన్ అడిగి మీకు కంపల్సరీ నేను వెరిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.